गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं त्वं भक्तानां एकदन्तमुपास्महे। आदित्योर्कोरविर्भानुर्भास्करश्च दिवाकरः मार्ताण्डः सविता हेळि तीक्ष्णां शर्मिरो रविः। 2025 సంవత్సరం జూన్ నెల 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఈ నెల మాస ఫలితాలు చెప్పుకుందాం. ఎప్పుడు కూడా కొన్ని గ్రహాలు ఉన్నాయి. ఒక గ్రహం 2 రోజులున్నరే ఉంటుంది, ఒక గ్రహం నెల రోజులు ఉంటుంది, ఒక గ్రహం నెల 15 రోజులు ఉంటుంది, ఒక గ్రహం 3 నెలలు ఉంటుంది, ఒక గ్రహం సంవత్సరం ఉంటుంది, ఒక గ్రహం సంవత్సరంన్నర ఉంటుంది, ఒక గ్రహం 2 సంవత్సరాల 6 మాసాలు ఉంటుంది ఒక్కొక్క రాశిలో. ఇట్లా ఉండే గ్రహాల్లో ఎక్కువ టైం ఉండే గ్రహాల్లో 3. ఒకటి సంవత్సరం ఉండేది గురువు, మరి రాహుకేతువు సంవత్సరంన్నర ఉండే గ్రహాలు రాహుకేతువులు, 2 సంవత్సరాల 6 మాసాలు ఉండేది శని. ఈ 3 గ్రహాలు కూడా మార్చి నుంచి మే నెల లోపల మారినాయి. దీనివల్ల రకరకాలైన సమస్యలు వస్తాయి. ఈ సమస్యలు ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో పాపగ్రహాల వల్ల చాలా సమస్యలు అంతర్యుద్ధాలు వస్తాయని చైత్ర శుద్ధ పాడ్యమికి ముందుగానే నేను చెప్పాను. ఇప్పుడు కూడా జరుగుతోంది. అంతర్యుద్ధం అంటే పబ్లిక్గా ఎదుటబడి యుద్ధం చేసుకుంటే బహిర్యుద్ధం. యుద్ధం వద్దు వద్దు వద్దంటూ బార్డర్లో కాల్పులు జరపడం, దానికి ప్రతి కాల్పులు జరపడం, వద్దు ఆగిపోండి అంటాం. విదేశాలు ఆగిపోయిన తర్వాత మళ్ళీ తిరుగుబాటు చేయటం, ఇవన్నీ కూడా ఏదైనా ఉంటే ముఖాముఖి కొట్టుకోవటం వేరు, వెనక నుంచి దొంగ దెబ్బ అంటారు. ఎదురుండి కొట్టుకుంటే అది వేరే, చాటు నుంచి కొడితే ప్రాణం తీసే దెబ్బ కొట్టచ్చు. ఇటువంటి సమస్యలు ప్రపంచానికి, కుటుంబాలకి, మంచికి చెడుకి కూడా వస్తుంది. 2025 సంవత్సరం జూన్ నెల కర్కాటక రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ కర్కాటక రాశి ఎట్లా ఉందంటే, ఈ కర్కాటక రాశికి నిన్నటిదాకా అష్టమంలో ఉన్నాడు, ఇప్పుడు అష్టమంలోకి రాహు వచ్చాడు. ఈ రాహు కేతువేమో ద్వితీయంలోకి వచ్చాడు. దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. కానీ ఈ కర్కాటక రాశి వాళ్ళు ఇంతకుముందు అష్టమ శని వల్ల పడరాని కష్టాలు పడ్డారు. కాస్త ఇక్కడి నుంచి మార్చి 30 దగ్గర నుంచి కాస్త హాయిగా బతకటానికి మంచి మార్గం కనపడుతుంది అని మాత్రం, నాకేమి లేని మాత్రం ఎగిసిపడటం మంచిది కాదు. ఇవాళ వచ్చిన రూపాయిని జాగ్రత్త చేసుకోండి. ఏదో అనవసరమైన పనికిరాని ఖర్చులు పెట్టబాకండి. కానీ చాలామంది జ్యోతిష్యులు, ఎవరిని నేను అంటలే, బాగున్న మాట నిజమే, బాగున్నది పబ్లిక్గా చెబుతున్నారు. మనకు కావాల్సింది ఏమిటి అంటే, జ్యోతిష్య భాగంలో మంచిని చెప్పినా జరుగుతుంది, చెప్పకపోయినా జరుగుతుంది, చెడుని చెప్పినా జరుగుతుంది, చెప్పకపోయినా జరుగుతుంది. మంచి వల్ల వచ్చే లాభం నీవు ఆపిన ఆగని వస్తుంది, చెడు వల్ల వచ్చే నష్టం కూడా నీవు ఆపిన ఆగని వస్తుంది. కానీ చెడు వల్ల వచ్చేటువంటి ఆపద నుంచి బయటపడాలి అంటే దానికి తగినటువంటి శాంతి ఉపశమనం చేసుకుంటే ఆ బాధలు పోవటానికి అవకాశం ఉంటుంది. అందుకోసమని ప్రతి వ్యక్తి కూడా ఏ రాశి వాళ్ళైనా సరే జాగ్రత్త పడాలి. ఉన్న రాసుల్లోకి కర్కాటక రాశి చాలా బాగుంది. అయితే జన్మలగ్న రీత్యా ఎట్లా ఉందో చూసుకోవాల్సిన అవసరం కనబడుతుంది. వివాహం కాని వారికి వివాహం వెంటనే అవటానికి అవకాశం ఉంది. తర్వాత బుధుడు వ్యాపారం చేస్తే మంచి లాభించే యోగం. రవి ఏకాదశిలో ఉన్నాడు. ఈ ఏకాదశిలో ఉన్న రవి వల్ల దేశ విదేశాలకి వెళ్ళేటువంటి అవకాశం బాగా ఉంది.
దీన్ని మీరు సరిగ్గా మీరు పొందాలి అనుకుంటే ఎట్లా ఉంటుందంటే, మరి నూనె లేని వస్తువు కాగితంలో పెట్టిస్తే పర్వాలే, మరి ఏమవుతుంది? శనగలు, బఠానీలు, పెసరు పప్పులు ఇట్లాంటివి మరి నూనె ఉన్న కవర్లో పెట్టినా ఏం పర్వాలే. ఒట్టి కాగితాలు నూనె పీల్చిన తర్వాత కొన్ని వస్తువులు తింటానికి పనికి రాకుండా పోతాయి. దేన్ని ఎట్లా పెట్టుకోవాలో అట్లా పెట్టుకుంటే మీరు బాగుపడతారు. కాబట్టి మీకు మీ జాతకం బాగుంది కదా అని ఇంట్లో బాగుండని వాళ్ళు ఉన్నారు. కుజుడు వల్ల, రాహు వల్ల అనారోగ్య పాలయ్యే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని రక్షించడానికి నీవు బాగున్నప్పుడు ప్రవర్తించాలి. నీది గోచారరీత్యా మాత్రం 100కి 100 బాగుంది, ఏం అవసరంలే. కానీ జన్మ లగ్న రీత్యా వచ్చేప్పటికల్లా మీ గ్రహస్థానాలు ఎట్లా ఉన్నాయో చూసుకుంటే మంచిది. మంచి టైంలో ఆ మంచిని ఉపయోగించుకున్నవాడు గనుడు అవుతాడు. మంచి టైంలో ఆ వచ్చిన మంచిని కేర్లెస్ చేసి చెడగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే చిత్తూరు నాగయ్య గారికి 7 కార్లు ఉన్నాయి, చివరికి వచ్చేప్పటికి ఏమీ జరగలే. మరి సినిమా యాక్టర్ కాంతారావు ఉన్నాడు, 500 ఎకరాల భూమి ఉంది. చివరికి నాకొక చిన్న ఇల్లు కట్టించి పెట్టండి అయ్యా అని బజార్న పడి బాధపడ్డాడు. ఏమిటి, ఎంత సంపాదించాడో, ఎంత కష్టపడ్డాడో, సొంత ఆస్తులని దానం చేశాడో. ఎన్నో దానం చేసిన వాడికి ఉండటానికి ఇల్లు లేక, ఎవరు సహాయం పడక చివరి స్థితిలో చాలా కష్టాలు పడి ఆ సినిమా యాక్టర్ కాంతారావు దెబ్బతిన్నాడు. ఎందుకంటే ఏమంటే కాంతారావు సంగతినో ఇంకో యాక్టర్ సంగతి చెబుతున్నామంటే కాదు, వాళ్ళ గ్రహస్థితి వల్ల వాళ్ళు అంత బాగా ఉన్నవాడు ఇంత నష్టపడిపోయినారు కదా. వాళ్ళ సమస్య ఉన్నప్పుడు వాళ్ళు అజాగ్రత్త పడి చెడిపోయినారు కదా. అట్లా కాకుండా మీరు చేయకుండా ఉండటాన్ని చెబుతూ ఉన్నా. మీకు ఈ కర్కాటక రాశి వాళ్ళకి అన్ని విధాలా బాగుంది. కానీ మీ జన్మలగ్న రీత్యా అంటే పుట్టిన టైం ద్వారా మీ జాతకం చూపించుకోండి, అంతా బాగుంటుంది. అదే కాదు, ఎవరి వృత్తిలో కూడా ఈ చెప్పింది బాగా మనస్సులో పెట్టుకొని మన దగ్గర ఉన్నవాళ్ళు, మన తోటి వాళ్ళు సక్రంగా బతుకుతున్నారా, వాళ్ళు తింటున్నారా, వాళ్ళ బతకగలుగుతున్నారా ఆలోచిస్తే అడుక్కు తినేవాడు మాత్రం ఎక్కడా ఉండడు. అడుక్కు తినేవాడు లేకుండా పోవాలంటే నీ దగ్గర బతికేవాడు వాడు బాగుండాలని కోరుకోండి. అట్లా కనుక ఉంటే అడుక్కు తినేవాడు లేకుండా పోతాడు. నేను బాగుపడ్డాను, వాడు అడుక్కు తింటున్నాడు అంటే ఏ రోజైనా కూడా వాడి గతి నిగ్గుర పడుతుంది. అందరం బాగుండాలంటే వాడు చేయగ దాపకుండా బతికేట్టుగా నువ్వు చూస్తే అడుక్కు తినేవాడు అంటూ ఉండడు. స్వస్తి.